అభివృద్ధి చెందాలి కదా రాష్ట్రం, మీకు తెలియట్లేదు, అలా అయితే వస్తారు. అలా వచ్చే రాష్ట్రానికి అభివృద్ధి ఎందుకు? అభివృద్ధి అంటారండి రా, బొక్కేసుకోవడమే. మొన్న పక్కన కర్ణాటక వాళ్ళు మొన్న మాట్లాడారు కదా, కర్ణాటకలో ఏం చెప్పారు? ఏమ్మా ఇంత ఇంత మించి దరిద్రం ఏంట్రా బాబు, ఎవడన్నా వస్తే మా ఇంటికి రా లాక్కెళ్ళిపోతున్నారు ఏంట్రా బాబు అన్నట్టు దరిద్రంగా ఉంది. ఆ, మా ఇంటికి వచ్చి మా అన్ని చూసుకుంటాను పరిగెత్తుకు తీసుకెళ్తున్నారు. అసలు ఏమన్నా ఆలోచిస్తున్నారు? క్షణం కూడా ఆలోచించట్లేదని. బెంగళూరు ఐటీ పరిశ్రమ ఎప్పటి నుంచో ఉంది. టాప్ పొజిషన్లో ఉంది, అది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఐటీ అంటేనే ఐటీ హబ్, ఈ ఇండియాలో ఐటీ హబ్ అంటే బెంగళూరు. అది తెలియనోడు ఎవడో లేడు. ఇది హైదరాబాద్ ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కడెక్కడ వచ్చింది, అంత ఇక్కడ ఎవరైనా బెంగళూరు ప్రిఫర్ చేస్తారు, ఫస్ట్ హైదరాబాద్కి ఎవడు రాడు. అదేదా అక్కడ ట్రాఫిక్ సమస్య అది అన్నీ చూసుకొని ఇప్పుడు ఇటు వస్తున్నారు, తక్కువ రేటు అంటే ఇటు వస్తున్నారు అంతే. ఏమో ఐటీ కంపెనీ పరిశ్రమలు ఎవరా బాబు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవాళ రాహుల్ గాంధీ వెళ్ళాడు ఎక్కడికి, యూఎస్ఏ అక్కడికి వెళ్ళాడు. బిఎండబ్ల్యూ కార్లు అవన్నీ మనం టెస్ట్ చేస్తున్నాడు. మనోడు చెప్తున్నాడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలో పెట్టాలి, అసలు దాని గురించి ఆలోచించట్లేదు గవర్నమెంట్లోనే. ఎవడ నిజంగా ఆలోచించట్లేదు అయ్యా ఇది. ఇప్పుడు నీ పక్కన ఉన్న రేవంత్